నవరాత్రులు అసలు ఎందుకు జరుపుకుంటారు? అసలు విద్యలు నేర్పడం అదే దాని దగ్గర మంత్రాలు నేర్పడం అని. మీకు ఇప్పుడు ఎంత వయసు ఉండొచ్చమ్మా? మరి అప్పుడు బీద స్థితిలో ఉన్నారు కదా, ఆ తాత మీద కూడా యుద్ధం జరుగుతుంది. చేస్తున్నారు, అమ్మవారు చేస్తున్న యుద్ధం. మామూలుగా దసరా అనేది మనం ఎందుకు చేసుకుంటాం? తల్లి నీ కరుణామృతము మాపై తల్లి ఆ ఊపు వచ్చిందంటే అన్నీ వస్తాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటో అయ్యింది. మీలాగా మీ పిల్లలు కూడా ఇలానే చదువుతారా? మనకి ఎంత శక్తి ఉంటుంది. ఇంట్లో కష్టం పెట్టి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, గుళ్ళల్లో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అదే దేవి భాగవతంలో ఇంకొక కథ ఏదైనా చెప్పగలరు? హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు జెరాజ్ ఉమెన్. మొదటిగా అందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సరస్వతి గారు. సరస్వతి గారితో మాట్లాడితే నిజంగా సాక్షాత్తు ఆ సరస్వతి దేవితో మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకి ఎంతో జ్ఞానం ఉంది. మహాభారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ ఎన్నో భక్తి పాటలు ఆమె అవలీలగా పాడగలరు, చెప్పగలరు. సో సరస్వతి గారిని అడిగి ఇంకా ఎన్నో విషయాలు, నవరాత్రుల గురించి, దసరా గురించి, ఇంకా ఎన్నో విషయాలు మనం తనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాం. భద్రాచలం. ఖమ్మం. ఓకే. భద్రాచలం. భద్రాచలం నుంచి వచ్చారు. సో భద్రాచలంలో రాముడి సన్నిధి నుంచి సరస్వతి దేవి ఇక్కడికి వచ్చిందనమాట. మేము విన్నాము, లైక్ మహాభారతం కానీ, భాగవతం కానీ, ఇవన్నీ మీరు ఎట్లా చదువుకున్నారు? మీకు ఎవరు నేర్పించారు ఇవన్నీ? చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చదువుతుండేవాళ్ళు, పాత గ్రంథాలు నుంచి. తర్వాత మా నాన్నగారికి రోజు భాగవతం వినిపించాలి. రోజు సాయంత్రం అయ్యేసరికి కోట భాగవతం, పద్యకావ్యం, భోజనాలు దగ్గర 8 నుంచి రాత్రి 9, 10 దాకా వినిపించాలి. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారు? మా నాన్నగారు కాలం చేస్తారు, కృష్ణా జిల్లా. తర్వాత మా బామ్మగారు కూడా పైరనకాయ వాళ్ళు చూసిన పాటలని, ఏకాదశి పాటలని, అలాగే ఆ పాటలు, ఈ పాటలు, అమ్మవారి పాటలు ఏవో చెబుతుండేవాళ్ళు. చదువుతుంటే ఇంకా అలాగే ఏవో మొత్తం మీద నేను కూడా చదవటంలో భాగవతం బాగా ఎక్కువ. భాగవతం కంప్లీట్ గా మీరు చెప్పగలరు? కొత్తగా జనరల్ మోక్షం అంటే రామల చరిత్ర, తర్వాత ఇది ప్రహ్లాద చరిత్ర. ఓకే. మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు? నేను తెలుగు పండిట్ చదువుకున్నాను కదా, దానిలో తిరునాళ్ళు అయినా కానీ ఏం పోలేకపోయినాం. ఇంకా అంత అయిపోయింది ఇంట్లో, ఇక సంసారం వాళ్ళ ఇది కూడా మరుగుపడిపోయింది. మొత్తానికి ఉద్యోగం చేయడం కూడా ఆయనకి ఇష్టంగా లేదు అనుకోండి. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేశారు, టైపిస్ట్ చేశారు. ఆ రోజుల్లో టైపులు 25 రూపాయలు. మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 2 అబ్బాయిలు, అమ్మాయి. అమ్మాయి పెద్దది, అబ్బాయిలు 2 లెక్చరర్లు, కాలేజ్ లెక్చరర్. చిన్న అబ్బాయి ఇంగ్లీషు లిటరేచర్, పెద్ద అబ్బాయి మ్యాథ్స్ లెక్చరర్. తర్వాత పెద్ద అబ్బాయి కొడుకులు 2, పెద్ద అబ్బాయి కొడుకులు CEO అది చేస్తారు. సోలార్ ఇది ఉంది చూస్తారు, దాని మీద CEO చేస్తారు. తిరుగుతుంటారు దేశాలు. ఒకడేమో డాక్టర్ అయినాడు, ఇంక ప్రాక్టీస్ పెట్టుకోలేదు. అది చిన్న అబ్బాయి కొడుకు కూడా అమెరికా వెళ్ళాడు, చదువుకుంటాడు. అదే. మీకు ఇప్పుడు ఎంత వయసు ఉండొచ్చమ్మా? మీకు? నాకు 70 40 దాకా వచ్చాక రాలేదు అనుకోండి, 2 సో 80 సంవత్సరాల్లో చేసుకోవచ్చు. ఇది మన ఎక్కువ నెలలు వస్తాయి కదా, దాంట్లో కలుపుకుంటే వస్తాయి. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మెయిన్గా ఏంటంటే ఈ దసరా విశేషాలు చెప్పుకుందాం మనము. ఈ నవరాత్రులు అసలు ఎందుకు జరుపుకుంటారమ్మా? నవరాత్రులు అమ్మవారి అవతారాలు వేసుకోవడం కానీ, వారి అంతా మొట్టమొదటి వినాయకుడు వస్తాడు, ఆ తర్వాత అమ్మవారి వస్తుంది. నవరాత్రులు వసంత నవరాత్రులు అని, రావణాలు వసంత నవరాత్రులు, రావణాలు కళ్యాణం ముందు వస్తాయి. ముందుగా గణపతి నవరాత్రులు, తర్వాత అమ్మవారి నవరాత్రులు. మొత్తం మీద అన్ని నవరాత్రులు ఏదో రకంగా అమ్మవారిగా మనం జరుపుకుంటున్నాం. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క ఈ 9 రోజులు ప్రత్యేకత.
అందులో అమ్మవారు ముఖ్యంగా మనకి కావాల్సినది చేసుకుంటాం. అమ్మవారి అవతారాలన్నీ వేసుకుంటుంటాం. తర్వాత అమ్మవారికి ఇదే పార్వతం అలాంటివి చదువుకుంటాం ఇంట్లో వరకు. అమ్మవారి గురించి ఒక మంచి కథ మీరు చెప్పగలరా మా కోసం, మా జరాజుమిన్ ప్రేక్షకుల కోసం? అమ్మవారిది దానిలో సుదర్శనుడు ఒక కథ ఉంది. అయితే ఆయన రాజు పేరు, ఆయనకి 2 భార్యలు. ఒక రాజుకి 2 భార్యలు. ఆయనకు సుదర్శనుడు అనేది పెద్ద భార్య కొడుకు, చిన్న భార్యకి ఒక కొడుకు. ఈ పెద్ద భార్య కొడుకు ఉంటే ఆయన చాలా జ్ఞానవంతుడు, వీరుడు, మంచి రాజ్య పరిపాలన, ప్రజల్ని మంచి కన్నబిడ్డలా చూసుకోవటం, చక్కగా రాజ్య పరిపాలన బాగా చేస్తుండేవాడు. ఆయన మంచి పేరు కూడా ఉంది. తర్వాత ఈ పెద్ద భార్య చిన్న భార్య కొడుకు తండ్రికి తల్లి తండ్రికి తనకు మనవడికే రాజ్యం వేయాలని మొదటి నుంచి కొంచెం ఉంది తనకి. తర్వాత ఈ రాజు అనుకోకుండా యుద్ధంలో మధ్యలో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో చిన్న భార్య పెద్ద రాజు చనిపోవడం జరిగింది. ఈ పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. ఈ చిన్నవాళ్ళు అయితే ఈ మంత్రి వాళ్ళ దుర్బుద్ధి ముందుగా తెలిసి ఉంటుంది కదా, దాని మీద ఈ పెద్ద భార్యను కూడా చంపేసి, ఈ పిల్లాడిని చంపేసి తన కూతురు కొడుకే పట్నం కట్టాలన్నట్టుగా చిన్న భార్య తండ్రికి. అలా ఉన్నప్పుడు సుదర్శనుడు పెద్ద భార్య కొడుకు పేరు. ఈ చిన్న ఇతను యుద్ధంలో చేస్తున్నప్పుడు ఆయన పోయేసరికి అప్పుడు ఈయనకి ఆతుర్త కలిగింది చిన్న భార్య తండ్రికి. తను ఎర్రగైనా ఇది మనం ఈ రాజ్యాన్ని వశపరచుకోవాలి, ఈ అబ్బాయిని కూడా ఉంచకుండా చంపేసేసి ఈ రాజ్యాన్ని తన మనవన్నే పట్టాభిషేకం చేయాలన్నటువంటి ఇది మంత్రి కనిపెట్టి వీళ్ళిద్దరిని తప్పించేస్తాడు. ఆ తల్లిని, ఆ పెద్ద భార్యని. మరి ఆయన పోయినాడు కదా. అప్పుడు వీళ్ళు వచ్చి అరణ్యాల్లో తీసుకుపోతాడు. వాళ్ళకి తెలియ కూడా మంత్రి గారు తీసుకుపోయి చిన్న పిల్లాడు కదా. అట్లా వచ్చి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఆయన ఈ ఎక్కడంటే పొలాల రాజు దివ్యతో చూస్తారు కదా, ఆయనకు ఆశ్రమం వాళ్ళిద్దరికి ఆశ్రయం ఇస్తాడు. పాపం ఆ పిల్లాడు క్రమేణా పెరుగుతూ ఉంటుంటాడు. పెరుగుతుంటే కొంతకాలం అయితే మహర్షులు కదా, ఆ రోజుల్లో వాళ్ళే అస్త్రశస్త్ర విద్యలు నేర్పడం వాళ్ళే, దానికి దగ్గర మంత్రాలు నేర్పడం వాళ్ళే. ఇది చేస్తుంటే ఈ అబ్బాయి అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటుంటే ఈ అస్త్ర విద్యలు నేర్పడంలో అస్త్ర విద్యానికి అడుగు పనికి వేటాడి వేసేస్తారు. అదే దోహంగా క్లీమ్ అనే వర్షానికి అది బీజాక్షరం వచ్చింది. అదే క్లీమ్ అనుకున్నాడు. క్లీమ్ అనే వర్షం వచ్చేసరికి ఆ అబ్బాయి అది స్మరిస్తూ పోయినాడు. అదే అస్తమానం అది అమ్మవారు అనుకోలేదు, అతనికి ఏం తెలియదు. ఆ పూర్వజన్మ సుకృతం ఆ తల్లి యొక్క ఇది. తను క్లీమ్ క్లీమ్ అనేటువంటి అక్షరాల్ని పదే పట్టిస్తూ పెద్దవాడు అయిపోయినాడు. అలాగే అస్త్ర విద్యలు అన్నీ నేర్చుకున్నాడు. దాని మీద అమ్మవారికి క్లీమ్ అనే అక్షరం వచ్చింది కదా, ఆ అమ్మవారికి ఆ అబ్బాయి మీద మంచి కలిగింది. అతను అమ్మవారని తెలుసు చిన్నతనంగా. అట్లా పెద్దవాడైపోయిన తర్వాత ఈ విద్యలన్నీ ఈ మహర్షి నేర్పించారు. ఇది రాజు కదా, శస్త్ర విద్యలు నేర్చుకున్నారు, చదువు అంతా ఆశ్రమంలో పెద్దవాడైపోయినాడు. అయిపోయిన ఒక రాజు కూతురు ఆ అమ్మవారి యొక్క కట్టురాలు. ఆమెకు ఒక రోజు కల్లో ఈ అబ్బాయి కనిపించాడు. ఈ అబ్బాయి నువ్వు చేసుకోమన్నట్టుగా అమ్మవారు చెప్పినట్టుగా కలగంటాడు. కలగన్న తర్వాత లేచి అతన్ని ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, ఎట్లా చేసుకుంటాను, అతను నాకు కలిసేది ఎప్పుడు, ఎవరు నన్ను ఎప్పుడైనా చూస్తాను, అతని మీదనే అమ్మాయి వ్యామోహం పెట్టుకున్నాడు. కొంతకాలానికి అబ్బాయి వేటాడుతూ వాళ్ళ రాజ్యంలోకి వెళ్తాడు. వెళ్ళేసరికి ఈ అమ్మాయి చూస్తారు వాళ్ళు. ఆ అబ్బాయినే చేసుకుంటాను నేను అని ఆ అమ్మాయి ఇదిగా ఉంటుంటేను సరే తెలిసి ఈ అమ్మాయి ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రి అనుకుంటున్నాడు. ఆ రోజులో కూడా ఇదే సీతమ్మ లాగా ఆయన ఈ అమ్మాయికి నచ్చిన వాడిని చేద్దాం అన్నట్టు, ఎవరు వస్తే వాళ్ళకి అన్నట్టు ఆలోచిస్తూ ఉండగా ఈ అమ్మాయి ఇతని పేరు చెప్పడం, తర్వాత ఇతర రాజ్యానికి రావటం సుదర్శనుడు అనే అమ్మాయి. మరి అప్పుడు వీరస్థితిలో ఉన్నాడు కదా. తర్వాత తండ్రికి తెలుసుకుంటాడు. తండ్రి అంటాడు అతనికి రాజ్యం లేదు, మరి అతను ఇప్పుడు రాజ్య పరిపాలన లేదు, ఎక్కడో ఆశ్రమంలో 3 ఆశ్రమంలో ఉండేవాడు, నీకు నేను ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇతను అంటాడు. అదే ఆయన ఆ రోజుల్లో స్వయం ఇది ఉండేది కదా, స్వయంవరం ప్రకటించాడు. ఈ అమ్మాయిని చేసుకుని ఆయన మహారాజు కదా, గొప్ప స్థితిలో ఉన్నాడు ఆయన. సరే రాజులందరూ స్వయంవరానికి వస్తారు.
ఈ అబ్బాయికి తెలుస్తుంది. తెలిసి ఈ అబ్బాయి కూడా స్వయంవరానికి వస్తాడు. స్వయంవరానికి వచ్చిన తర్వాత రాజుల్లో కూర్చుంటాడు. ఇక్కడ కూడా పాపం అయితే ఆ అమ్మాయి విశ్రాంతం మెల్లదండ ఎవరు ఇష్టమైతే వాళ్ళని ఆ అమ్మాయిని అప్పటికి 2 రోజుల ముందు అందరినీ పిలిపించడం, ఎవరికి వాళ్ళని వసతులు చేయించడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయిని ఇది వాడు తెలియకుండా పెళ్లి చేసేలా చేద్దాం అనుకున్నాడు తండ్రి. వాళ్ళు ఆ పరిస్థితిలో లేరు. ఎక్కడ ఈయన తెలియకుండా చేస్తే వీళ్ళ మీద యుద్ధం ప్రకటిద్దామా అన్నట్టుగా వాళ్ళంతా ఉన్నారు, రాజు వచ్చిన వాళ్ళంతా. సరే, మొత్తం మీద ఈ అబ్బాయికి దండేస్తుంది. దండేసిన తర్వాత ఈ అబ్బాయికి చెయ్యాలి కాబట్టి తప్పదు స్వయంవరం చేసి పెళ్లి చేద్దామన్న తనని ఇది చేసుకుంటుండగానే ప్రయత్నాలు చేస్తూ ఎలాగో చేస్తారని వీళ్ళు ఈ అబ్బాయిని ఈ తండ్రి మంత్రి వీళ్ళిద్దరు ఆ రాత్రే వీళ్ళని తప్పించేస్తారు. కూతుళ్ళని ఆయన పంపించేస్తారు. ఆ రాజులు లేవకుంటే పెళ్లి చేసేసి పంపించేస్తారు. అప్పుడు వీళ్ళకి తెలియడం, యుద్ధం ప్రకటించడం. యుద్ధానికి ఆ యుద్ధంలో ఇతనే గెలుస్తాడు. ఇదంతా తెలిసి ఇతను ఇక్కడ ఉన్నట్టుగా ఇంత పెద్దవాడు అయినట్టు పెళ్లి చేసినట్టుగా ఆ రాజుతో తాతకు తెలుస్తుంది. అక్కడ ఆ తాత కూడా యుద్ధం, ఆ తాత మీద కూడా యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే ఇతను తన రాజ్యమే కదా, ఇతను కూడా యుద్ధానికి వెళ్ళేసరికి ఆ యుద్ధంలో అప్పుడు అతను చుట్టూ పోయి జనం ఆ రాజ్యంలో రాజులన్నీ పోగు చేసి చిన్న వాళ్ళు లెక్క కదా, ఎవరు లేరు. ఆయన పక్కన ఎవరున్నారు, ఇంకా ఆ మునీశ్వరుడు ఆశ్రమంలో పెరిగి వచ్చిన వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు ఎక్కడ చూసినా తానే అయిపోయి అతను చేస్తున్నాడా అమ్మవారు చేస్తుందా యుద్ధం అన్నట్లు ఆ అమ్మవారు యుద్ధం చేసేసి ఆ తాతను, ఆ చిన్న తాతను కూడా చంపేసి తర్వాత తల్లి వచ్చి ఏడవటం. ఏడ్చిన తర్వాత అమ్మ ఇట్లా నీ తండ్రి తెలియదు కదా, చిన్నప్పుడు వెళ్ళిపోయినా నీ తండ్రి అన్న విషయం నాకు తెలియదు, తను తెలియక ఇట్లా మరి ఆయన చంపేశాను. సరే, అంతా నా బాధ్యత, నీకు నీ రాజ్యం నీకు కావాలంటే నీ కొడుకు చేసుకోమని చెప్పి అంటే మంచివాడు, బుద్ధిమంతుడు కదా. అంతే, ఆమె కూడా తర్వాత ఒప్పుకుంటుంది. రాజులు అందరూ కూడా ఈ అబ్బాయి తరఫున వచ్చి అమ్మవారి వల్ల అప్పుడు ఈ అబ్బాయికి పట్టాభిషేకం చేస్తారు. ఇక ఆ రాజ్యం అప్పటి నుంచి అమ్మవారి పూజలు గుళ్ళు కట్టించేసి ఆ రాజ్యంలో జరుగుతుంది అన్నమాట. చాలా చక్కగా చెప్పారమ్మా. ఇప్పుడు మామూలుగా దసరా అనేది మనం ఎందుకు చేసుకుంటాం? దసరా ఫెస్టివల్ అమ్మవారి పూజలు ఎన్నో రకంగా చేసుకుంటూనే ఉంటాం కదా. అమ్మవారి పూజ చాలా గొప్పది. దేవి భాగవతంలో కల్లా దేవి భాగవతం చాలా గొప్ప, చాలా గొప్పది. చేసుకోవాలి, చదువుకోవాలి. దానివల్ల తర్వాత దేవి చేసుకోవటం రకాలు చాలా ఉంటాయి. ఈ నవారణ పూజని దానిగా ఇదిగా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. లేదా మామూలుగా ఫోటో పెట్టి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. విగ్రహం పెట్టి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. లలిత సహస్రాలు చదువుకోవటం ఇలాంటివన్నీ అమ్మవారు ఉపాసమైన వాళ్ళు జపాలు చేసుకుంటారు. గౌరీ పంచాక్షరి మంత్రం అని ఇంకే అమ్మవారి మంత్రాలు పోవటం. ఆ క్లీమనేశ్వరానికి చెప్తున్నాను. ఆ క్లీమనేశ్వరమే బీజాక్షరం అయ్యి ఆ అబ్బాయి తెలియకుండా క్రీమ్ అని అంటుకుంటారు. ఆ అమ్మవారు పక్కన ఉండి ఆ అబ్బాయి దగ్గర వాళ్ళ అబ్బాయిని అక్కడ ఆశ్రమానికి వస్తే అక్కడికైనా వచ్చి ఈ అబ్బాయిని చంపేసేయాలన్నా ఆమె తప్పించేయటం. అమ్మవారి అదే అమ్మవారి భక్తిలో ఉంది. భగవంతుని ఎప్పుడైనా ఏదైనా భక్తి ఏం చేసాము, ఎంత పెట్టామేదని కాదు, మనకి ఎంత శక్తి ఉంటుంది. ఇంట్లో కలిసి పెట్టి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, గుళ్ళల్లో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అది అమ్మవారి పూజ మనకి గొప్పది కదా, చేసుకోవాలి. అదే దేవి భాగవతంలో ఇంకొక కథ ఏదైనా చెప్పగలరా మాకోసం? ఈ బ్రాహ్మడు జపం చేసుకుంటూ ఒక మత్స్యకారుడు ఒక నది ఒడ్డున బ్రాహ్మణుడు కూర్చొని స్నానాలు చేసి జపాలు చేసుకుంటుంటారు కదా మామూలుగా బ్రాహ్మణులు. అట్లా ఆయన జపం చేసుకుంటున్నాడు. ఈ బ్రాహ్మణుని చూసి ఈ మత్స్యకారుడు రోజు ఎంతో ఆయన ఈ ముక్కు దగ్గర తిప్పుతుంటాడు, వాడు తిప్పుతాడు, ఇటు తిప్పుతున్నాడు, ఇట్టంటారు అట్టంటారు. రోజు చూస్తూ ఒక రోజు వెళ్ళి స్వామి నీకేమొచ్చో అది నాకు కూడా చెప్పండి, నేను చేసుకుంటాను మీదంటే ఏ రోజు ఇలాగే అడుగుతున్నాడు. ఆయన ఏదో మడి కట్టుకొని ఆయన జపం చేసుకున్నట్టే కొంచెం బ్రాహ్మణుడు కదా, ఆయనకు విసుకొచ్చారు. వీడేంటి చేపలు పట్టుకొని బతికేవాడు కదా, వీడు నేను చెప్తే వీడేం చేస్తాడు అని చెప్పి ఆయనకు ఒక విసుగలిగి ఏదో పొలం రోజు అంటూ ఒక రోజు అడేస్తాడు. అయ్యే లేదా ఓ కాళీ మా కాళీ అనేసి, ఓ కాళీ మా కాళీ అనేది ఒక జపం. అది కూడా ఆ జపం ఆయన అస్తమానం ఓ కాళీ మా కాళీ అంటున్నాడు పాపం భక్తిగా. కొన్ని రోజులు అది చేసేసరికి ఆ గంగలో నుంచి అమ్మవారు అతని ప్రత్యక్షమై
ఏం కావాలో కోరుకోమన్నాడు. నాకేముంది తల్లి, నాకు కనిపించావు. ఆ బ్రాహ్మణ స్వామి అమ్మవారు వచ్చారు, చూడు చూడు అని చెబుతున్నారు. ఆ బ్రాహ్మణ కనపడలే, ఈ మత్స్యకారు కనపడుతున్నారు. ఎక్కడ దాకా నీ మొహం అమ్మవారు ఎట్లా కనపడటం ఏంటరా అని నాకు పెట్టేస్తున్నాడు. సరే నాకేమొద్దా స్వామి, నా కోరికలు లేవు. మా ఇంటికి వచ్చి మా ఆవిడ కూడా చూస్తే సంతోషిస్తుంది, నిన్ను మా ఇంటికి రావాలి అని అన్న తర్వాత సరే కొంత తర్వాత వస్తాలే అని కొన్ని రోజులు అయిన తర్వాత సరే వస్తాను పదా అని వెళ్తుంది. రేపు వస్తానని చెప్తుంది ముందుగా. నేనే కాదు నా భార్య కూడా చూడాలి. అయితే సంతోషంగా ఇంటికి పోయి రేపు మన ఇంటికి అమ్మవారు వస్తుంది, మనం అన్నీ చేసి పెట్టాలంటే ఉన్నదే పాపం ఏముంది, ఇల్లు చక్కగా అదికి ముగ్గులు పెట్టుకొని అన్ని పూజించి అది అంబలో గంజో ఏదో కాసి అక్కడ పెట్టుకొని చేపలు లాంటివి వేసి కూర్చున్నారు. అమ్మవారి భజన ఓ కాలి మా కాలి అతనికి వచ్చింది. అది కూర్చున్నా కొంతసేపటికి అమ్మవారు త్రిశూలం పట్టుకొని చక్కగా అమ్మవారు ప్రత్యక్షంగా అయినాం ఆయనకి. లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు అది పెట్టుకొని ఇస్తే శుభ్రంగా వాళ్ళు ఇచ్చింది ఏదో తిన్నది అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా అట్లనే ఉన్నాడు. అడిగినప్పుడు కనపడ్డా, ఆయన కోరినప్పుడల్లా కనిపిస్తూనే ఉంది నది ఒడ్డున ఇక్కడ. సో రోజు మళ్ళీ వచ్చిన తర్వాత అమ్మ మా ఇంట్లో లేదు గుళ్ళు, ఇప్పుడు నవరాత్రి పూజలు జరుగుతుంటాయి కదా, అక్కడ పూజలు జరుగుతున్నాయి. అక్కడ ఏంటి పులిహారులు ఏంటి, గారెలు ఏంటి, పరమాన్నం ఏంటి, తర్వాత ఎన్నో చేస్తున్నారు. దద్దోజనం ఏంటి, ఆయన చూదురుగా అన్నమ్మ అని తీసుకొస్తే తీసుకుని నువ్వు నేను రాలేనా పక్కన చూస్తూ ఉంటుంది అమ్మవారు. ఇంత కుంకుమ పడి ఉంది, అన్నీ పెట్టారు అక్కడ. అయిపోయింది. బ్రాహ్మణ అంతా కూర్చున్నారు, నైవేద్యం పెట్టారు, హారతి ఇచ్చారు, మంత్రపుష్పం చెప్పారు, అనిపోయింది. శుభ్రంగా కూర్చొని తినేస్తున్నారు. అదిగో చూసావా అండి, ఏంటమ్మా చూసి నన్ను పిలిచావు, నువ్వు నా కోసం చూసావు, మరి నన్ను పిలిచిన వాళ్ళు ఆగుతున్నారా, చూడు ఎలా తింటున్నారా. భక్తిలో అట్లా ఉంది, వాళ్ళు నన్ను పిలవలే, చేశారంతే అని చెప్పి చెబుతున్నారు అన్నమాట. అది చెప్పిన తర్వాత సరే అమ్మా, అయ్యో ఇంత అమ్మవారిని పిలిచి ఇట్టు చేస్తున్నారేమోగా మీరు అని అమ్మవారికి నమస్కారం పెట్టుకొని వచ్చేస్తాడు. మళ్ళీ నది ఒడ్డు మళ్ళీ తెల్లవారు అదే రకంగా పిలుస్తుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ మాకు మాత్రం చెప్పిన ఆ గురువు గారికి చెప్పాలమ్మా, నువ్వు కలపడంటే సరే అంటుంది. ఆ గురువు గారిని పిలిచి అమ్మవారు కనపడది. అయ్యా దండం పెట్టుకోండి స్వామి, దండం పెట్టుకోండి, అమ్మవారు కనపడని చెబుతుంటే ఆయనకు అసలు కనపడటం లేదు. ఆ గురువు గారికి ఈ అబ్బాయి కనపడుతుంది, ఈ మత్స్యకారు. ఇక ఎంతైనా తర్వాత అమ్మ నాకు కనపడ్డావు, ఆయన కనపడాలి కదా అని చెప్తుంటే నమ్మకం లేదు కదా, నువ్వు కనపడాలి అని చెప్పి ఎంతో ప్రాధాన్యపడతాడు. సరే దీన్ని గురించి ఆయన కనపడతారా అని పాపం గలగల గజ్జలైపోకుండా ఆయన ముందు కనపడేసరికి అదే నీలో ఇంత భక్తిరా, నేను ఇంత జపాలు చేసినా ఏం లేదు, నీ భక్తి కారణంగా అమ్మవారి దర్శనం చేసుకున్నాను, ఆయన దర్శనం ఇచ్చింది. అందుకనే మంచివాడు పక్కన ఉంటుంది, నువ్వు గొప్పవాడు అంటే అయ్యో స్వామి నీ దండం నాకెందుకు, అమ్మవారిని చూసుకున్నారు చాలా అమ్మవారు, ఈయన గురువుగారమ్మ, నా గురువుగారు కనపడకుండా నాకెంతమ్మా ప్రాధాయపడుతున్నారు. పడేసరికి ఆ బ్రాహ్మణుడు కూడా కనిపించింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ కాళ్ళు పట్టుకోవడానికి వస్తే అలాంటివి చేయవద్దు, మీరు గురువు గారు, మీరు మీ మంత్రం వల్ల నేను అదే నీ పూర్వజన్మ సుకృతం అమ్మవారు పిలిచినప్పుడల్లా వస్తుంది అని చెప్పి అతను అట్లా దీంత పుస్తకం ఎప్పటి నుంచి ఇంకా పూర్తిగా కూడా చదవాలి, తెచ్చా కానీ ఎప్పుడో తెచ్చాను, అది గుర్తుండటం అనేది వచ్చిన రోజు చెప్పిన అమ్మవారి. అమ్మ మీరు ఒక మంచి పాట మా కోసం పాడగలరా? తల్లి నీ కరుణామృతము మాపై తల్లి పుల్లాబ్జాక్షిరో బ్రోవే, చల్లగా మమ్ము ఈ క్షణమున పుల్లాబ్జాక్షిరో బ్రోవే, అక్షీణ కరుణ కటాక్ష వీక్షణమూల రక్షింపు మా జనని, దశయజ్ఞ వినాశిని భక్తరక్షణ సయతగదే, పశ్చిమాహను సోదరి ప్రత్యక్షముగా కల్పింపరాలే, దేవీ నీ కరుణామృతము మాపై తల్లి పుల్లాబ్జాక్షిరో బ్రోవే, చల్లగా మమ్ము ఈ క్షణమున పుల్లాబ్జాక్షిరో బ్రోవే, కామాకాళరూప కాదంబ కుసుమ ప్రియే, కామాకాళరూప కాదంబ కుసుమ ప్రియే, కామాక్షి శ్రీలలితే
రమ్యాకృతే ప్రేమ విమలాకారమావలి మాయకుండు సంస్థుతించన కామిని కళాయిని శరణం భక్తజనాంతరంగిణి దేవీ నీ కరుణామృతము మాపై తల్లి పుల్లాబ్జాక్షిరో బ్రోవమే ఆహావ వినోదిని అసురా సంహారిణి ఆహావ వినోదిని అసురా సంహారిణి సాహసిని మృతియోయమ శమము సాంకలికాకయుండిన నీదు సేవకి రత్నమాలిక నేల ప్రోభము మాలి తల్లి నీ కరుణామృతము మాపై తల్లి పుల్లాబ్జాక్షిరో ప్రోభమే. అయినా చాలా బాగా పాడారు. ఆ రెండు కథలు కానీ ఈ పాట కానీ చాలా బాగా పాడారు. అయితే అమ్మ మీరు రోజు మహాభారతము చదువుతారా? అయితే రోజు చదువుకుంటుంటా వస్తుంటే వింటుంటారు, ఏమో పద్యాలు అవి కూడా వస్తాయి. పద్యాలు మహాభారతం ఆ ఊపు వచ్చిందంటే అన్నీ వస్తాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటో ఈ మధ్యకి చెప్పాలనుకున్న టైంకి ఇట్లా అయింది. పర్లేదు, బాగా చెప్పారు. అయినా బాగా చెప్పారు అనమాట. అది ఎప్పుడు ఇంట్లో తెల్లవారుజాము లేచిన దగ్గర నుంచి ఆ మేలుకొలుపు అని అలా పద్యాలని ఇవన్నీ నాంది గారి పద్యాలు ఆయన గుర్తొచ్చా. మాట్లాడేనా సుధా మాధురీ రసపరి పూర్ణ ప్రవాహమా పోసినోరు కదిలనా లోక భీకర శత్రు గర్భ నిర్వేజమై ఆ బంగారు పిలక దుట్టు. ఆయన మాట్లాడుతుంటే ప్రళయకాలంలో అలాగా చూపించాడట. కానీ మాట ప్రళయకాల పాశుపతాశ్రమై భీతిల్ల చేయురా చేతి కదురు. ఆయన చేతి కదురు భీతి మరి బ్రిటిష్ వాళ్ళతో పది యుద్ధం చేసినప్పుడు ఆ చేతికి ఆయన కదురుకే ఇదైపోయినాడు. ఆయన పిలక చుట్టూ. మీలాగా మీ పిల్లలు కూడా ఇలానే చదువుతారా? పిల్లల వాళ్ళ ఇష్టం అందరికి వినిపిస్తుంటారు కదా, ఇట్లా ఉండరు ఎంటుంటారు పాప అందరు వచ్చి ఎంతుంటే వాళ్ళు వింటుంటారు. మా అమ్మాయి ఏదైనా చదువు దేవత నేనే అంటారు తులసమ్మలకి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా మంది వెనకటి ఈ పాటలు లేవు కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ అడిగి వాళ్ళు రాసుకొని పుస్తకం చేసుకుంటున్నారు. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, కొంచెం నడు వయసు వాళ్ళు. మన సాంప్రదాయం సంస్కృతి పోతుంది మరి ఇప్పుడు అని చెప్పి మనం ఇక్కడికి వస్తే అడగారు. వాళ్ళ అమ్మగారు పాటిస్తున్నారు, వాళ్ళ ఆడపడుచు గారు రికార్డ్ చేసుకున్నారు సెల్లో. అది చాలా బాగుందని రికార్డ్ చేసి చేసుకుని వాళ్ళ ఆడపడుచు గారు తీసుకున్నారు రమ్మన్నారుగా. ఇంట్లో ఇక్కడికి వస్తే గొంత ఇంత తేడా చదువుకునేవాళ్ళు. మరి చదువు చిన్నప్పుడు ఈ పద్యాలు కూడా ధరసింహాసనమై నకంబుగడుగై తద్దేవతలు మృత్యులై. ధరంతా సింహాసనం దేవుడి మేరగట. నకంబుగొడు నగం అంటే ఆకాశం ఇట్లా చెప్పని చదువుతుంటారు. ఆకాశం పొడుగట నకంబుగొడుగై తద్దేవతలు మృత్యులై నరసింహాసనమై నకంబుగడుగై తద్దేవతలు మృత్యులై పరమామ్నాయములల్ల వండిగణమై బ్రహ్మాండమాకారమై సిరిభార్యామణి అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి. ఆయన శ్రీలక్ష్మీదేవి భార్య అండి. అదంత సింహాసనం ఆయనే కూర్చుంటాడు, నిండిపోతాడు. ఎక్కడ లేదు ఆయన ఆకాశం అంతా కొడుగాడు. దేవతలంతా పుచ్చాను పుచ్చులో అని ఆయన కొలుస్తుంటారు. నగంబు కొడుగై ఆయన శ్రీ లక్ష్మీదేవి శ్రీ కదా అమ్మవారు. మరి అదేంటి శ్రీగంగ సత్పుత్రి అయి శ్రీగంగ అమ్మవారుగా ఆయన పుత్రి అయిపోయింది గంగాదేవి. అలాంటి ఈ దసరా పండుగలు కనుక ఈ పద్యాలు దసరా గురించి నవరాత్రుల గురించి చాలా చక్కగా చెప్పారమ్మా. ఇంకా చాలా ఉన్నాయి కానీ నా జాతర బాగా చాలా చక్కగా చెప్పారు ఈరోజు.
థ్యాంక్ యూ అమ్మ. ఈరోజు సరస్వతి గారితో చక్కని ఇంటర్వ్యూ అయింది. మంచి అమ్మవారి కథలు, అమ్మవారి పాటలు చాలా చక్కగా పాడారు. అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు. చాలా బాగా జరుపుకోండి నవరాత్రులు అండ్ బతుకమ్మ పండుగ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జెరా జూమిన్.